తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఆ పార్టీలో కొనసాగుతూ మధ్యలో ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళినప్పటికీ తిరిగి ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీ ఇచ్చిన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి న్యాయం చేస్తూ ఎంతో క్రమశిక్షణగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ఎర్ర వేణుగోపాల్ రాయుడు గారు మనతో ఉన్నారు. ఈరోజు అంతరంగం కార్యక్రమంలో ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వేణుగోపాల్ గారు. సరే, ఎట్లా నడుస్తుంది కాపు కార్పొరేషను? చాలా రకాల విమర్శలు కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో అటువైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీ పరంగా మీ పార్టీ మంత్రులు కానీ ఇతరులంతా కూడా బాగా పనిచేస్తున్నది కాపు కార్పొరేషన్ అన్న ఇది ఉంది. వాస్తవంగా ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ? నిజానికి కాపు కార్పొరేషన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నటువంటి విషయం పద్మనాభం గారికి కూడా తెలుసు. పద్మనాభం గారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఇరికించాలనేటటువంటి కుట్రతోటి ఆరోపణలు చేయటం తప్ప కాపు సామాజిక వర్గానికి ఈవేళ వచ్చినటువంటి ఏదైతే నడుస్తున్నటువంటి లబ్ధి పథకాలు కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ ఉన్నాయో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పదే నిన్న కర్నూలులో కూడా చెప్పాడు, ఎన్నికల్లో హామీ ఇచ్చి కుర్చీలో కూర్చున్నారని. పద్మనాభం గారిని ఈ సందర్భంగా నేను డైరెక్ట్గా ఒకే ఒక సూటిగా ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నా. అయ్యా, మీ ఎరికలో చాలా ఎన్నికలు చూశారు. అసలు కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి లేదా కాపులకు ఇతరత్ర ఎన్నికల తాయిలాలు ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, మీరు దాదాపుగా కాంగ్రెస్ నుంచి 2 సార్లు, తెలుగుదేశం నుంచి 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. పద్మనాభం గారు పోటీ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా లేదా ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల్లో చాలా గట్టిగా చెప్పాడు. ఆయనన్నా ఏదైనా చేశాడా? ఏది చేయలే. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఏదో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినట్టుగా దాన్ని ఆయన ఏదో కాపులను వంచినట్టుగా చిత్రీకరిస్తున్నాడు. ఈయన కేవలం ఆయన్ని ఒక రాజకీయ అక్కస్సుతోటి, వ్యక్తిగత అక్కస్సుతోటి రాజకీయంగా బురద చల్లాలి, ఆయన ఒక చట్టంలో బిగించాలని చెప్పి చేసేటువంటి ఎత్తుగడే తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఈ కాపు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్వయం ఉపాధి రుణాల కింద దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 57,000 మందికి 2 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ఏదో మైక్రో స్మాల్ మిడిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మధ్యతరగతి పరిశ్రమకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో 1000 యూనిట్లకి దాదాపుగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 400 యూనిట్లు ఎంపిక చేయటం, అంటే ఏటా 1000 యూనిట్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. మన తూర్పుగోదావరి జిల్లాలో 93 యూనిట్స్ని సెలెక్ట్ చేసి 93 యూనిట్స్కి కూడా ట్రైనింగ్స్ చేసి నప్కానాల ద్వారా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి బ్యాంకు లోన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇటు ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ, సివిల్ సర్వీసెస్ లాంటివి కానీ, గ్రూప్ 1 సర్వీసెస్ కానీ, లేదా స్టేట్ సర్వీస్ కమిషన్ కానీ ఈవేళ అన్ని చోట్ల కూడా ఎన్పానల్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్తో ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తున్నాం. దాదాపుగా సివిల్ సర్వీసెస్కి 500 మంది కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఫారెన్ ఎడ్యుకేషన్ 400 మందిని పంపించాం. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే రూపాయి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 18,000 మంది మహిళలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లోని వాళ్ళకేమో ఈ ఉచితంగా కుట్టు లేదా ఇతరత్ర ఏదైతే ఇన్కమ్ జనరేటింగ్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి కుట్టు అయితే కనుక ఫ్రీగా ట్రైనింగ్ అనంతరం ఒక ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా కాపులకు ఏమీ చేయట్లేదంటాడు. ఇది కేవలం ఏంటంటే ఆయనకి ఒకటి జరుగుతున్న విషయాలను తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం లేదు, పైగా అంత ఆలోచనాపరుడు కూడా కాదు. నిన్న కర్నూలులో నేను ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకు బతుకుతున్నాను అంటాడు. అసలు ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకు బతుకుతున్నానంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఆయన బ్రతకటం గురించి ఉద్యమాన్ని ఆధారంగా చేసుకున్నాడని అనిపించింది నాకు. అంతే కదా, ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకుంటున్నాను నేను బతుకుతున్నాను అంటే ఆయన బ్రతరాక ఒక ఆలంబన కావాలి కాబట్టి ఆలంబనే ఉద్యమం. బ్రతకటం అంటే రాజకీయ ప్రయాణం, రాజకీయ ఉనికి. అంటే వేణుగారు దాదాపు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను ఎన్నికల హామీ ఇచ్చింది, ఏర్పాటు చేసింది. 3 ఏళ్లలో కాపుల్ని బీసీలుగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంటి అడ్డంకులు? 3 ఏళ్ల పాటు టైం తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఆగస్టులో బీసీ కమిషన్ విషయం తెలుస్తుంది, ఆగస్టులోకి ఇస్తున్నారు. మళ్ళీ గడిచిపోయింది ఒక 6 నెలలు. అదే అడుగుతున్నారు వాళ్ళు కూడా. వాస్తవానికి ఏంటంటే నేను ఇప్పటివరకు చెప్పింది అసలు కాపులకు ఏం జరగట్లేదు అన్నదాన్ని సంక్షేమం గురించి చెప్పా. ఇక బీసీలో చేర్చేదానికి
2015 నవంబరు అక్టోబర్ నెలల్లోని ఈ మంజునాథ్ కమిషన్ని అపాయింట్ చేయడానికి అని చెప్పేసి అపాయింట్మెంట్ జరిగింది నాకు గుర్తున్నంత వరకు. 2015 అదే సమయం నుంచి ఈయనేమో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇలాగా ఆయన సొంత భావజాలంతో ఆయనకి ఆ ఉద్యమాలకి డిజైన్ అంతా అయిందే, ఆయనే కర్త కర్మ క్రియ అన్నట్టుగా జనవరి 31 సంఘటన 16 సంవత్సరంలో మనం చూసాం. అది చేసుకొచ్చిన తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖున సీఎం గారు స్వయంగా చెప్పాడు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కాపు సంఘాలు ఉన్నాయో నారాయణ స్వామి రాయలు కానీ పిల్ల వెంకటేశ్వరరావు కానీ లేదా ఇంకా ఇతరత్ర ఎవరైతే దాసరి రాము గుంటూరు నుంచి అతను కూడా వచ్చినట్టున్నాడు, ఎవరైతే ఈ కాపు సంఘాల పేరు మీద నడుపుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారుగా 80% ఆఫ్ ది కాపు సంఘాలు ఆ రోజు అటెండ్ కావడం సీఎం క్యాంప్ ఆఫీస్లోని. మీ అందరికీ కనుక రిజర్వేషన్స్ కావాలి ఖచ్చితంగా మీరు అందరూ చెప్తున్నారు, బాగుంది. మీకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడే నేను జీవో ఇష్యూ చేసేస్తాను. దాని లీగాలిటీకి కానీ చట్టబద్ధతకి కానీ నాకు సంబంధం లేదు, నేను బాధ్యత తీసుకోలేను. సంబంధం లేదంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడం కాదు, నేను దానికి బాధ్యత వహించలేను. మీరు చట్టబద్ధతతో కూడుకున్నటువంటి జీవో కావాలి, ఒక రిజర్వేషన్స్ కావాలి అని అనుకున్నప్పుడు నాకు కొంత సమయం ఇవ్వండి. సమయం ఇస్తే ఈ కమిషన్ ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకుని ఏ రకంగా చేస్తే దీనికి చట్టబద్ధత వస్తుంది, రేపు వృద్ధులు ఎవడన్నా ఏ కోర్టుకు వెళ్తే వీగిపోకుండా ఉండేలా ఉండాలి. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్కి రిజర్వేషన్స్ ఇచ్చాడు, కోర్టులో పోయింది. అటువంటి పరిస్థితి కావాలంటే ఇచ్చినట్టు ఉండాలి అంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. ఫిబ్రవరి 3వ తేదీ జరిగిందండి ఇది, మీరు పేపర్స్లో కూడా చూసుకోవచ్చు. మీకు కావాలంటే ఇప్పుడే ఇస్తాను నేను, కానీ దీనికి లీగాలిటీ కావాలంటే నాకు కొంత సమయం ఇవ్వండి, పక్కగా నేను చేస్తాను, నా మీద నమ్మకం ఉంటే అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సంఘ పెద్దలందరూ కూడా మీరు మాకు చట్టబద్ధతతో కూడుకున్నటువంటి రిజర్వేషన్స్ ఇవ్వండి, వేగ్ రిజర్వేషన్స్ వద్దు, రాజశేఖర రెడ్డి మైనార్టీస్ చేసినట్టుగా అసలు వద్దు, మాకు క్లియర్గా మాకు ఆ రకమైనటువంటి కావాలని అన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి మంజునాథ్ కమిషన్ ఎంక్వైరీ చేసుకునేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పడం, తర్వాత మంజునాథ్ కమిషన్ దాని పని ప్రారంభించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు చట్టబద్ధతతో కూడుకున్న రిజర్వేషన్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? 2019లోగా అయ్యే పని ఉందా? ఖచ్చితంగా అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు మంజునాథ్ కమిషన్ ఇప్పుడు మళ్ళీ ఈవేళ కృష్ణా జిల్లాలోని డేట్ ఇచ్చారు, ఈవేళ నడుస్తుంది కృష్ణా జిల్లాలో. ఇంకా మన ఈస్ట్ గోదావరి నడవాలి, ఎందుకంటే ఈస్ట్ గోదావరి డేట్ ఇచ్చారు, అప్పుడు ఏదో కారణాల వల్ల బంద్ ఏదో ఉంటే ఆ బంద్ వల్ల వాయిదా పడింది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, పక్కగా ఒక రిపోర్టు వాళ్ళు ఇచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ దట్ రిపోర్టు అసెంబ్లీలో తీర్మానం చేయటం, అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపడం. పార్లమెంట్లో బీజేపీ ఉంది మిత్రపక్షం, వాళ్ళు కూడా దీని మీద అవగాహన ఉంది, వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీద అంతా సానుకూలంగా జరుగుతుందనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది.